హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో యూట్యూబ్ కామెంట్స్ లో మీరు చాలా స్టాక్స్ గురించి అడిగారు, అందులో గురించి కూడా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, 98 పాయింట్స్ పాజిటివ్ లో. ఓవరాల్ గా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ లో చాలా వరకు పాజిటివ్ గానే ఉన్నాయి అనుకోవచ్చు. టాప్ లో ఉన్నాయి రెండు లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్. ఈ రెండు కూడా బాగా పెరిగాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే దాదాపుగా 8% పెరిగింది, ఎస్బీఐ లైఫ్ 3% వరకు పెరిగింది. బిఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్ ఇవన్నీ పెరిగాయి. బట్ నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ట్రెంట్, దాదాపు 2.8% మైనస్ లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డి కూడా మైనస్ లో క్లోజ్ అయింది. మిగిలిన స్టాక్స్ కూడా మైనస్ లోనే క్లోజ్ అయిన వాటిలో టాటా కన్స్యూమర్, ఎస్ఎల్ టెక్, విప్రో, నెస్లే ఇవన్నీ కూడా నెగిటివ్ క్లోజ్ అయ్యాయి. అయితే మనం సెక్టోరియల్ గా చూసినప్పుడు పిఎస్యు బ్యాంక్స్ స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది ఈరోజు. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపుగా 2.55% పెరిగింది. ఇందులో బాగా పెరిగిన స్టాక్స్ తీసుకుంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పిఎస్బి, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవి బాగా పెరిగాయి, మోర్ దెన్ 2% పెరిగాయి. దెన్ మహారాష్ట్ర బ్యాంక్ 1.94%, సెంట్రల్ బ్యాంకు, ఎస్బీఐ, యూకో బ్యాంక్, ఐఓబి ఇవి కూడా బాగా పెరిగాయి. తర్వాత సెక్టర్ చూస్తే మెటల్లో టాప్ లో ఉన్న స్టాక్ అంటే హిందుస్థాన్ కాపర్ ఈరోజు దాదాపు 4.7% పెరిగింది. ఎన్ఎండిసి కూడా బాగా పెరిగింది. హిందుస్థాన్ జింక్ పెరిగింది. సో దాని తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ పిఎస్సి, ఆల్రెడీ పిఎస్సి స్టాక్స్ మనం చూసాం. సో ఇందులో మనకి బిహెచ్ఈఎల్, ఐఆర్ఎఫ్సి అండ్ ఇంకొకటి రైల్వే స్టాక్స్ లో కూడా ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. ఆర్వీఎన్ఎల్ కానివ్వండి, తర్వాత జూపిటర్ వ్యాగన్స్ బాగా పెరిగింది. సో నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే మనకి నిఫ్టీ బ్యాంక్ కూడా బాగా పెరిగింది, దాదాపు 1.08% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఒక్క స్టాక్ కూడా నెగిటివ్ లేదు. ఇందులో కూడా మనకి 3 బ్యాంక్స్ తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ 3 స్టాక్స్ కూడా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే. సో 3 ఎస్బీఐ కూడా బాగా పాజిటివ్గా కొరికాడు. అంటే మాక్సిమం గా మనకి పిఎస్యు బ్యాంక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. అందులో నుంచి కూడా మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి కొంచెం ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, బ్రేక్ అయి డౌన్కి వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసింది ట్రెండ్ లైన్. సో ఇక్కడ కొంచెం మనకి ఒక రెసిస్టెన్స్ పాయింటే కనపడుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 23,430. వన్స్ అది బ్రేక్ చేసి పైకి వస్తే మనకి 23,630 ఆర్ 650 లెవెల్స్ అండ్ 680 మనకి మన కీ లెవెల్ కూడా. ఇవన్నీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఇంకా మనం పాజిటివ్ బయాస్ లోకి అయితే రాలేదు, ఇంకా నెగటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓవరాల్ గా షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ ఉంది. ఈ రోజు నిన్న వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో, ఈ లాస్ట్ 3 days నుంచి కొంచెం ర్యాలీగా చూస్తున్నాం. ఇదంతా కూడా కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఎందుకంటే మార్కెట్ ఓవర్సోల్డ్ సిచ్యుయేషన్ లో ఉంది, అక్కడి నుంచి కొంత రికవరీ అవుతుంది. బట్ ఓవరాల్ గా నెగటివ్ బయాస్ ఉంది. మేబీ రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు. అరౌండ్ 23,000 నుంచి 23,800 మధ్యలో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో స్ట్రాంగ్ మూమెంటం అయితే మనకి ఇంకా మార్కెట్ లో కనిపించట్లేదు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్ మూమెంటమే ఉంది. కంపారిటివ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 527 పాయింట్స్ పెరిగింది, 1% లాభాల్లో క్లోజ్ అయింది. అయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ వీక్లీ పివోట్ పాయింట్ 49,463 ఆర్ 49,500 అనుకోవచ్చు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 50,210 మన కీ లెవెల్, అదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అండ్ 50,180 ఆ లెవెల్స్ దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది, అది కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే. ఇక్కడ మనం ఇంకొకటి లోయర్ సైడ్కి వస్తే సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ మనం 48,730 అది ఇమ్మీడియట్ సపోర్ట్ ఉంటుంది. మేబీ ఆ లెవెల్కి వస్తే కొంత బౌన్స్ కావచ్చు మళ్ళీ రివర్సల్ గా. అయితే ఓవరాల్ గా కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో కూడా. లోయర్ లెవెల్లో మనకి 40 ప్రీవియస్ లోస్ స్ట్రాంగ్ సపోర్టే 48,000 అండ్ హైయర్ లెవెల్లో 50,000. 2,000 పాయింట్స్ జోన్ లో కొంత కన్సాలిడేట్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేస్తాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో 148 స్టాక్స్ ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 41 స్టాక్స్ ఉన్నాయి.
అండ్ షార్ట్ కవరింగ్లో 30 స్టాక్స్ కనిపెట్టాయి, లాంగ్ అన్వైండింగ్లో 6 స్టాక్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో చూస్తే టాప్లో ఉంది ఎల్టీటీఎస్. ఈరోజు 8% ప్రైస్ పెరిగింది, 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటుగా కేఈఐ, ఎంఎఫ్ఎస్ఎల్, ఇండియా మార్ట్, బిఎస్సి. గత వీడియోలో నేను బిఎస్సి గురించి మనం టెక్నికల్గా లెవెల్స్ చూసుకుందాం. మంచి రిటర్న్స్ ఇచ్చింది మనకి బిఎస్సి, ఎందుకంటే మన లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటం ఆల్మోస్ట్ మనం అనుకున్న రెసిస్టెన్స్కి దగ్గరలోకి వచ్చేసింది. సో తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, అపోలో టైర్, ఎస్బీఐ కార్డ్, బీపీసీఎల్, క్యాన్ఫిన్ హోమ్స్, మారుతి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటంతో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగినాయి. సో వీటిల్లో మనం లాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మనకు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే ఒక టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో టాప్లో ఉంది సిఈఎస్సి. అది 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ డ్రాప్ అయింది. కేపీఐ టెక్నాలజీస్, ట్రెంట్, బ్రిటానియా, అబాట్ ఇండియా, ఐటీసీ, డాక్టర్ రెడ్డి, హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత విప్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నిట్లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఈ స్టాక్స్లో మనం ట్రేడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి, ఎందుకంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన స్టాక్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఉంది. ఈరోజు బాగా పెరిగింది, దాదాపుగా 8% పెరిగిన స్టాకు. కాబట్టి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే ఇమీడియట్ ఎంట్రీ కాదు, మనం లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ఒక పాజిటివ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి లైఫ్, దాని తర్వాత ఎస్బీఐ లైఫ్, రెండు లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూసి తర్వాత మీరు అడిగిన స్టాక్స్ చాలా ఉన్నాయి, అందులో కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూసుకుందాం. ఫస్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఈరోజు హైయర్ లెవెల్కి వెళ్ళింది, కాకపోతే ఈ హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇక్కడ మనకి ఈరోజు హై వచ్చి 663, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే. ఇప్పుడు దీంట్లో మనం ట్రేడ్ చేయాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. మోస్ట్లీ ఈ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఈ గ్యాప్ ఫిల్ అయితే మనకి రివర్సల్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా ఎలాంటి ఆపర్చునిటీ లేదు స్టాక్లో, ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. కొంత పుల్ బ్యాక్ రావచ్చు డౌన్ సైడ్కి. అయితే ఒక్కటి దీంట్లో ఇంకొక లెవెల్ మనం చూసుకోవాలి, 660. ఇన్ కేస్ 660 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఆ లెవెల్ క్రాస్ చేసి పైకి వెళ్తే మనకి ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయి అరౌండ్ 700, ఆ లెవెల్స్ 690, 700 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే స్టాక్ ఆల్రెడీ మన దగ్గర ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా ఈరోజు లోని స్టాప్ లాస్ పెట్టండి. ఈరోజు లో బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్గా కూడా వీక్ కావచ్చు. ఇన్ కేస్ ఈరోజు లో బ్రేక్ అయితే దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది అండ్ లో ఈ గ్యాప్ని ఫిల్ చేయటం అంటే ప్రైస్ డౌన్ రావడం. సో అక్కడ మనకి షార్ట్ ఎంట్రీలో కూడా మనీ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్. నెక్స్ట్ మనం ఎస్బీఐ లైఫ్కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది ఎస్బీఐ లైఫ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ లోయర్ లెవెల్లో బేస్ ఫామ్ అయిన తర్వాత కొంచెం ర్యాలీ వస్తుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్గా ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది, దాన్ని బ్రేక్ చేసింది. సో లాస్ట్ మనకి ఒక 3 days బ్యాక్ ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. ఈరోజు మళ్ళీ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఒక్క హర్డిల్ మనకి ఇది కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయినట్టే. మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈరోజు హై ఏదైతే ఉందో ఇది 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో దాన్ని క్రాస్ చేస్తేనే మనం పాజిటివ్ మూమెంటం అనుకోవచ్చు. దీంట్లో ఒక ఆపర్చునిటీ కూడా కనపడుతుంది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి వెళ్ళొచ్చు చిన్న స్టాప్ లాస్తో. అది ఇక్కడ 1464 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై, బ్రేక్ లెవెల్ అండ్ కన్సాలిడేషన్ జోన్, ఇవన్నీ టెక్నికల్ పారామీటర్స్ మనకి పాజిటివ్ అనుకోవచ్చు. 1465 ఆర్ 1470 లెవెల్స్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 1415 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. వన్స్ ఈరోజు హైని క్రాస్ చేస్తే మాత్రం దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ రావచ్చు. మేబీ అరౌండ్ 1600 ఆర్ 1610 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎస్బీఐ లైఫ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇప్పుడు మీరు అడిగిన స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో 3 బ్యాంక్స్ అడిగారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఈ రోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. లాస్ట్ 3 days నుంచి కూడా పెరుగుతున్నాయి కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాక్ ని మనం ఏం చేయాలి, ఇప్పుడు 109 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి చాలా సింపుల్ టెక్నిక్,
స్టాక్ బాగా డౌన్ అయిన తర్వాత రివర్సల్ వస్తుంది. ఈ రివర్సల్ వచ్చేది ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 113 దగ్గర ఉంది. సో మనం 113 నుంచి 116 వరకు ఉన్న జోన్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. మన దగ్గర స్టాక్ ఉంటే కొంతవరకు ప్రాఫిట్ అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ప్రైస్ ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా డౌన్ వెళ్ళొచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. చాలా చాలా సింపుల్ రూల్స్ తోని మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఈ రోజు లోని బ్రేక్ చేస్తే ఫర్దర్గా వీక్ కావచ్చు, ఎందుకంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది. సో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఈరోజు క్లోజ్ అయింది అండ్ మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని కూడా బ్రేక్ చేసి కిందకు వెళ్ళిపోయిందంటే ఫర్దర్గా వీక్ కావచ్చు. అండ్ వేవ్ ఫార్మేషన్ ప్రకారం చూస్తే ఇది డ్రాప్, తర్వాత చిన్న ర్యాలీ, తర్వాత డ్రాప్ వస్తే ఈ లోన్ కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకు వెళ్ళొచ్చు. సో ఇట్లా కొన్ని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా కొంచెం రివర్సల్ వస్తుంది కానీ ఇది స్ట్రాంగ్ మూమెంటం అయితే కాదు. దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం రావాలి, మనకి బాగా హై ప్రైస్కి వెళ్ళాలంటే 122ని క్రాస్ చేసి దానికన్నా పైకి వెళ్తేనే దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం. అయితే ఒక్కటి, ఇక్కడ ఏ స్టాక్ అయినా సరే మీరు అనలైజ్ చేయాలనుకున్నా, లేకపోతే ఈ లెవెల్స్ ఎట్లా వస్తాయి, ఏ లెవెల్స్ చూడాలి, ఎట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఏం చేయొచ్చు స్టాక్ మార్కెట్లో, ఇవన్నీ ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఈ 4 months ఉంటుంది మెంటార్షిప్ ప్రోగ్రామ్. 4 monthsలో మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు కూలంకషంగా నేర్చుకోవచ్చు తెలుగులో. సో వివరాలు కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇది కూడా పిఎస్యు బ్యాంకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూడా ట్రెండ్ వైజ్ వీక్ ట్రెండే, ఒక చిన్న పుల్ బ్యాకే ఇప్పుడు కూడా. అయితే ఇక్కడ దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం రావాలంటే 107.50 పైసాని క్రాస్ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ రావచ్చు మనకి హైయర్ లెవెల్ వెళ్ళడానికి. 110, 118 ఆర్ 120 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటే నేను ఏం చేయాలి అంటే ఈ రోజు లోని స్టాప్ లాస్ పెట్టేయాలి. ఇక్కడ కూడా అంతే అండి, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఈ రోజు లోని స్టాప్ లాస్ పెట్టేయండి. ఈ రోజు లో కన్నా బ్రేక్ అయ్యి దానికన్నా కింద డే క్లోజ్ అయ్యి ఆ క్లోజ్ అయిన క్యాండిల్ బేరిష్ ఉంటే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మనకి 98 రూపీస్ 20 పైసా, ఇప్పుడు 99.70 పైసా ఉంది. 98.20 దగ్గర సపోర్ట్ తీసుకుని ఇంకా పైకి వెళ్తే మాత్రం 107 వరకు వెళ్ళొచ్చు. ఒకటి, హర్డిల్స్ చాలా ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే 107 కన్నా ముందే మనకి ఆల్మోస్ట్ ఏమంటాం 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 100 రూపీస్ దగ్గర ఉంది, 100 రూపీస్ 70 పైసా. సో అది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్సే ఉంటుంది. ఓవరాల్గా అయితే వీక్నెస్సే ఉంది స్టాక్లో, హెవీ మూమెంటం ఏం కనిపించలేదు. మనం దీంట్లో ఒక పాజిటివ్ బయాస్ అంటే 108 క్రాస్ కావాలి, అప్పుడు మాత్రమే పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. లెవెల్స్ చూసుకోండి, లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది కూడా మీరు అడిగిన స్టాక్, ఇది మీరు అడిగిన స్టాక్ అండి, ఆవాస్ ఫైనాన్షియల్. ఇది కూడా కామెంట్స్లో అడిగిన స్టాక్ ఇది. కాకపోతే ఇక్కడ ఒకటి చూడండి, ప్రైస్ కన్సాలిడేట్ అవుతా ఉంది సమ్వేర్ 1625 అండ్ ఈ లెవెల్స్ 1700. సో ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతుంది, కాకపోతే బయాస్ నెగిటివ్ ఉంది. ఓవరాల్గా బయాస్ నెగిటివ్ ఉంది, కొంచెం వీక్నెస్ ఏ ఉంది స్టాక్లో. ఇది కొంచెం వీక్ కావచ్చు. 1600ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, ప్రీవియస్ లోస్ని టెస్ట్ చేయొచ్చు. లెవెల్స్ చూసుకోండి, స్ట్రాంగ్ పాయింట్స్ ఇవి. ఓన్లీ దీంట్లో స్ట్రాంగ్ మళ్ళీ పైకి వెళ్ళాలి, మొమెంటం రావాలి స్టాక్లో అంటే మాత్రం 1710ని క్రాస్ చేయాలి. వన్స్ 1710 క్రాస్ అయితే ఒక ర్యాలీ లాంటిది రావచ్చు. అప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ సమ్వేర్ అరౌండ్ మనకి 1840 ఆర్ 1850 లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి స్టాక్ ఉంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి. 1600ని బ్రేక్ చేస్తే 100 రూపాయల వరకు కూడా డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా లెవెల్స్ చూసుకోండి, లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.